హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఎస్, షిమ్లా టు మనాలి బయలుదేరా. డే 3 బ్లాక్ నెంబర్ 3. సో మనాలికి దగ్గరలో ఉన్నప్పుడు లేచాను. మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయ్యా. సో నేను బండి ఎక్కితే పడుకుంటాను, నాకు బ్యాడ్ హ్యాబిట్. బండి ఎక్కితే చాలా నిద్రపోతాను. సో ఆల్మోస్ట్ ఏదో టన్నల్ వచ్చింది లేవండి అంటే లేచాను. చూస్తే మనాలి దగ్గరలో వచ్చే టన్నల్ అంట ఇది. సో ఆల్మోస్ట్ మనాలి రీచ్ అయిపోయాక లేచాను. అండ్ ఎస్, ఇవాళ మేము కనిపెట్టిన కొత్త విషయం ఏంటంటే మా హస్బెండ్కి లిఫ్ట్, క్లోజ్డ్ రూమ్స్, చీకటి కాకుండా టన్నల్ అంటే కూడా ఆయనకు భయం అని. అసలు కళ్ళు తెరిస్తే ఒట్టు. అండ్ పెద్ద పెద్ద టన్నల్స్ ఉన్నాయి ఆ రోడ్ మొత్తం. ఎస్, మనాలి రీచ్ అయిపోయాం. యాక్చువల్లీ మనాలి వెళ్ళట్లేదు ఇప్పుడు. మనాలికి వెళ్తుంటే టువర్డ్స్ కసోలి మణికరణ్ అని ఒక ప్లేస్ ఉంటుంది, వేర్ గురుద్వారా, మణికరణ్ గురుద్వారా అది. అక్కడ హాట్ వాటర్, ఒక సైడ్ వాటర్ మరుగుతూ ఉంటుంది, ఒక సైడ్ ఏమో చల్లటి నీళ్ళు ఉంటాయి. ఆ మరిగే వాటర్లో వాళ్ళ అన్నం వండి అదే రైస్ లంగర్కి పెడతారు. సో అది ఏదో వింత అంటే సరే దాన్ని ఇంక్లూడ్ చేశారు. యాక్చువల్లీ మాకు అక్కడికి వెళ్ళేంత వరకు అది ఇంక్లూడెడ్ ఉండే అని తెలియదు. మేము రూమ్కి వెళ్తున్నామని మెంటలీ ప్రిపేర్ అయ్యాం అన్నట్టు. ఎస్, ఆన్ ద వే వెళ్తుంటే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అక్కడ ఆపాడు మా డ్రైవర్ అన్న. జస్ట్ ఒక మ్యాగీ తిని వెళ్దాం మేడం అని. బ్యాస్ రివర్ మనాలి మొత్తం మీరు ఎక్కడ తిరిగినా పక్క నుంచి ఈ ఫ్లో ఉంటుంది అన్నట్టు. ఎస్, దిస్ ఈస్ ద ప్లేస్. అండ్ క్రౌడ్, సూపర్ క్రౌడ్. అస్సలు ఎందుకు వచ్చామా అనిపించింది, అంతలా క్రౌడ్, నీట్నెస్ లేదు. సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు సీ యూ కెన్ సీ, ఆర్ ఎల్స్ అవాయిడ్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఎస్, ఈ ప్లేస్ వచ్చేసి కసోలి. సూపర్ ప్లేస్. వాటర్ వెళ్తుంటే చిన్న టెంట్స్ కట్టుకొని నైట్ అంతా క్యాంప్ ఫైర్ వేసుకొని గిటార్ ప్లే చేసే బ్యాచ్ అన్నట్టు. సో ఇట్స్ నాట్ ఫర్ ఫ్యామిలీస్. ఈ హిప్పీస్, జెన్జీ కిడ్స్ వాళ్ళకైతే సూట్ అవుతుంది ఆ ప్లేస్. ఎస్, ఆల్మోస్ట్ రీచ్డ్ మనాలి. సో ఇప్పుడు చాలా అంటే చాలా టైర్డ్ బికాస్ ఆఫ్ ద రోడ్ అస్సలు బాగాలేదు. బికాజ్ లాస్ట్ ఇయర్ ఫ్లడ్స్ వచ్చేసి రోడ్ మొత్తం కొట్టుకుపోయింది. అక్కడక్కడ రోడ్ వేశారు, అక్కడక్కడ రోడ్ అస్సలు బాగాలేదు. చాలా టైర్డింగ్ జర్నీ. నేను మనాలి రీచ్ అయ్యాను. సో రేపు క్లైమేట్ని బట్టి ఈ బెలూన్ రైడ్స్, పారాషూట్ రైడ్ అన్నీ ఉన్నాయి. సో రేపు క్లైమేట్ని బట్టి చెప్తాం. బికాజ్ రేపు స్నోఫాల్ ఉంది అని ప్రెడిక్షన్. మేము టైర్డ్గా రూమ్కి వచ్చి పడుకున్నా అంటే వీళ్ళిద్దరు తండ్రి మా హస్బెండ్ మాట్లాడుతుంది తమిళ్. సో ఆయన తమిళే మాట్లాడతారు. మా ఇద్దరు కమ్యూనికేషన్ లాంగ్వేజ్ తమిళ్. హీ ఈజ్ అ మలయాళీ, ఆయన తెలుగు. సో మా ఇద్దరు కమ్యూనికేషన్ లాంగ్వేజ్ తెలుగు. నాకు మలయాళం వచ్చు, ఇప్పుడు నేర్చుకున్నాను. సో ఆయనకు మాత్రం తెలుగు రాదు. బట్ పాప తమిళ్ మాట్లాడుతుంది, మలయాళం మాట్లాడుతుంది, తెలుగు మాట్లాడుతుంది, ఏమే ఇంగ్లీష్ మాట్లాడుతుంది. సో 5 languages అది మాట్లాడుతుంది. వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ మిడ్నైట్లో చేసే పనులు ఇవి. నాకు నిద్ర వస్తుంటే. ఎస్, హోటల్ అయితే చాలా బ్యూటిఫుల్ హోటల్. యా, మార్నింగ్ వ్యూ ఇది. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుండే. బ్రేక్ఫాస్ట్ చేసాము. బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఇంక్లూడెడ్, లంచ్ నాట్ ఇంక్లూడెడ్. బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఇంక్లూడెడ్. 5-star హోటల్ ఏదో వైట్ స్టోన్ అని ఒక 5-star హోటల్లో అకామిడేషన్. అండ్ ఇట్స్ వెరీ గుడ్. వ్యూ కానీ రూమ్స్ అండ్ ఎవ్రీథింగ్, ఫుడ్ అంతా చాలా నచ్చింది నాకు. అండ్ నైట్ డీజే క్యాంప్ ఫైర్ ఉందంట. ఇన్ కేస్ తొందరగా రూమ్కి రిటర్న్ అవుతే అది నేను మీకు చూపిస్తాను. ఎస్, మేము రెడీ అయిపోయాము బయటికి వెళ్ళడానికి. సో లైవ్ స్నోఫాల్ ఉంది అన్నారు కాబట్టి నేను ఇవాళ చీర కట్టుకుంటానని చెప్పేసి మొండిగా ఉండే. నాకు ఎప్పటి నుంచో తెలుసా, అన్నయ్య సినిమాలు సౌందర్య గారు ఒక సాంగ్లో మనుషులు చీర కట్టుకొని పాటలో ఉంటారు. అప్పటి నుంచి ఆశ నాకు మనుషులు చీర కట్టుకొని ఫోటో దిగాలని. సో ఆ ముడితనంతో చీర కట్టుకున్నాను. ఈవెన్ స్నోకి డ్రెస్సెస్ ఇచ్చిన, స్నో బూట్స్ ఇచ్చిన ఏమీ వేసుకోలేదు. మీరు వేసుకోండి, నేను భరిస్తాను, మంచి భరిస్తాను అని చెప్పేసి తీసుకున్నాను. సో జస్ట్ స్టార్టెడ్.
స్నోఫాల్. మరీ ఆశపడలేదు, స్నో వస్తుందా రాదా అన్న డౌట్లోనే ఉండే అందరం. నేను రావాలి 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 అని దేవుని కోరుకుంటూనే ఉన్నాను. బికాస్ మంచిగా వేస్ట్ అవ్వద్దు, నేను అంత చలికి తట్టుకుంటున్నాను, అదంతా వేస్ట్ అవ్వద్దు అని. సో లక్కీలీ స్నోఫాల్ స్టార్టెడ్, అవర్ లైఫ్ ఫస్ట్ లైఫ్ స్నోఫాల్ స్టార్టెడ్. మా సుల్తానా కానీ మై హస్బెండ్ అండ్ బ్రదర్, ఎవ్రీబడి ఈజ్ వెరీ హ్యాపీ. ఎస్, ఆ డ్రెస్సులు యాక్చువల్లీ వీళ్ళు కూడా కొంచెం సేపే పెట్టుకున్నారు, ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అయినాక తీసేశారు డ్రెస్సెస్, ఎవరు వేసుకోలేదు. అండ్ ఎస్, ఒక ప్లేస్కి తీసుకెళ్తా అని చెప్పేసి యాక్చువల్లీ బయలుదేరం. కొండ మీద ఎక్కడో మంచు 365 days ఉంటుంది మేడం, అక్కడ మీరు మంచు చూడొచ్చు, ఆడుకోవచ్చు, స్నో గేమ్స్ అంతా ఉన్నాయని బయలుదేరం. సో ఆన్ ద వేలోనే స్నోఫాల్ స్టార్ట్ అయ్యేసరికి ఆయన డ్రైవర్ భయపడిపోయాడు. మేడం ఇది ఏంటి స్నోఫాల్ మరీ ఎక్కువైందంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ జామ్ అంటే నార్మల్గా కాదు, ఇక్కడ 24 hours 48 hours ట్రాఫిక్ జామ్ అవుతుంది అండ్ బండ్లు స్కిడ్ అవుతాయంట. స్కిడ్ అవ్వడం అంటే రీల్స్లో అంతా చూసుంటారు కదా, ఒక బండి స్కిడ్ అయ్యి వచ్చి ఇంకో బండి ఇంకొట్టడం అలాంటివి జరుగుతాయి మేడం. మేము చైన్ తీసుకున్నాం, టైర్స్కి చైన్ వేస్తారు, అది యాక్చువల్లీ ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. సో డ్రైవర్స్ని అడిగి తీసుకోవాలంట బండి స్కిడ్ అవ్వకుండా ఉండాలంటే. సో మా డ్రైవర్ అని ఏం చేశారు, మమ్మల్ని ఒక స్పాట్కి తీసుకెళ్ళాడు. ఆయన అక్కడ లోకలే కాబట్టి ఒక మంచి స్పాట్కి తీసుకెళ్లారు. అయితే కొంతమంది కస్టమర్స్ మొండితనం చేస్తారు, మాకు అక్కడికే వెళ్ళాలి, అక్కడ ప్యాకేజ్ ఉంది కదా ఎందుకు తీసుకెళ్ళదని. ఇక మేము ఆయన చెప్పినట్టు విన్నాం కాబట్టి మమ్మల్ని ఒక బ్యూటిఫుల్ స్పాట్కి తీసుకెళ్లారు. సూపర్ ఫొటోస్, క్రౌడే లేదు. బట్ ఆయన చెప్పింది నిజం. ఈరోజు ఆయన స్నోఫాల్ వల్ల ఆల్మోస్ట్ 14 hours ట్రాఫిక్ జామ్ అయింది. నెక్స్ట్ డే నేను రీల్స్లో దీంట్లో చూశాను, 14 hours ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల నెక్స్ట్ డే అన్న చెప్పిందో విన్నాం సైలెంట్గా. ఎస్, సో స్నోఫాల్ ఎక్కువ అవ్వడంతో ట్రాఫిక్ జామ్ కనబడుతుంది కదా, సో అలా ఆగిపోయింది మొత్తం, అలాగే ఆగిపోయింది. సో స్నోఫాల్ బాగా అవ్వడం వల్ల ఎక్కడికి వెళ్ళకుండా రిటర్న్ రూమ్కి వచ్చేసాం. ఎస్, లైక్ డీజే విత్ క్యాంప్ ఫైర్. ఈ క్యాంప్ ఫైర్ పర్సనల్ క్యాంప్ ఫైర్, ఎవరికి వాళ్ళకి క్యాంప్ ఫైర్ వేస్తున్నారు. మేము వెళ్ళేసరికి డీజే స్టాప్ చేశారు, జస్ట్ మ్యూజిక్ ప్లే చేశారు అంతే, లైవ్ డీజే ఉండడంట యాక్చువల్లీ. సో మేము వెళ్ళేసి తినేసి పడుకుంటూ పోయాము. చాలా టైర్డ్ బికాస్ ఆఫ్ ద రోడ్స్, ట్రాఫిక్, చాలా టైర్డ్ అవుతున్నాం. సో దట్స్ ఫర్ ద డే. థ్యాంక్ యూ.